హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలి ఏంటనేది చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఎంత బాగుందో చికెన్ కర్రీ. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇది ఎలా తయారు చేయాలి ఏంటనేది ప్రాసెస్ చూద్దాం. ముందుగా చికెన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి చికెన్కి సరిపడేంత అల్లం, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి ఈ విధంగా కోసుకొని అందులోకి వేసుకోవాలి. ఈ విధంగా వీటన్నిటిని వేసుకున్న తర్వాత దీనిని మెత్తటి పేస్టులా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఈ విధంగా కోసుకొని ఇందులోకి వేసుకొని దోరగా వేగనివ్వాలి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది కూడా దోరగా వేగాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలి. ముక్కలకి మసాలా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. మూత తెరిచి చూస్తే ఈ విధంగా మగ్గుతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ముక్కలు ఉడకడానికి గ్రేవీకి తగ్గట్టు తగినంత వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందాక కొద్దిగా ఉప్పు వేసా కాబట్టి ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి పొడి మసాలా వేసుకోవాలి. తగినంత పొడి మసాలా వేసుకొని అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూశారు కదా, చాలా టేస్టీగా, సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ చూశారు కదా. చూస్తానికి చాలా యమ్మీగా ఉంది కదా. అలాగే దీన్ని అన్నంలో తింటే వేడివేడి అన్నంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోనే కాదు ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.